సోషల్ మీడియాలో ఒక బ్యాడ్ ట్రెండ్ నడుస్తోంది. వ్యూస్ కోసం, మానిటైజేషన్ కోసం ఎలాంటి ఫేక్‌నైనా ప్రెజెంట్ చేసేస్తున్నారు. రీసెంట్‌గా కేరళలోని కాలికట్, కోయికోడ్‌లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి బస్‌లో ట్రావెల్ చేస్తుంది. ఆ బస్ చాలా రష్‌గా ఉంది. ఆ టైంలో ఒక వ్యక్తి తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఆ రష్‌లో ఆ అమ్మాయికి తగిలాడు. ఆ అమ్మాయి దాన్ని లైవ్‌లో వీడియో తీసేసింది. వీడియో తీసేసి తన్ని ఒక వ్యక్తి ఎలా హెరాస్ చేస్తున్నాడో చూడండి, ఎలా టచ్ చేస్తున్నాడో చూడండి అని చెప్పి అది పబ్లిక్ డొమైన్‌లో పెట్టేసిందనమాట. ఇమ్మీడియేట్‌గా కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది. అందరూ కూడా కామెంట్స్ రూపంలో ఆ అబ్బాయిని దూషించడం స్టార్ట్ చేశారు. ఇన్‌ఫాక్ట్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చాలా సెన్సిటివ్, చాలా లైట్ హార్టెడ్ అనమాట. అతను ఇలాంటి పాపం ఎప్పుడు చేయడు, ఇన్నోసెంట్ అంట. అటువంటి వ్యక్తి ఇదంతా చూసి తాను చేయలేదని చాలామంది చెప్తున్నా ఎవరు అర్థం చేసుకోవట్లేదంట. దాంతో చాలా సున్నిత మనస్కుడైన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరిది బాధ్యత? మనం చూస్తే సోషల్ మీడియాలో కొంతమంది అమ్మాయిలు కేవలం వ్యూస్ కోసం, వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఇలాంటి రీల్స్ కానీ, వీడియోస్ కానీ చేస్తున్నారు. అంతేకాదు కేరళలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ కూడా స్టార్ట్ అయింది. ఉమెన్ కమిషన్, మహిళా కమిషన్ ఎలా ఉందో అలానే మెన్‌కి కూడా ఒక కమిషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా అంశాల్లో బాధితులవుతున్నారు. మనం చూస్తే రీసెంట్‌గా తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళలు భర్తల్ని చంపేయటం, పెళ్ళైన వెంటనే చంపేయటం, లేదా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని టార్చర్ చేయటం, ప్లాన్ వేసుకుని మరి వాళ్ళని పెళ్ళైన కొద్ది రోజులకే చంపేయటం, ఇలా చాలా చేస్తున్నారు. కాబట్టి మహిళా కమిషన్‌తో పాటు మెన్‌కి కూడా కమిషన్ ఉండొచ్చు కదా అని చెప్పి చాలామంది మన రాష్ట్రంలో కూడా అంటారనమాట. అంటే అమ్మాయినా, అబ్బాయినా అది జెండర్ న్యూట్రల్‌గా ఉండాలి. కష్టం ఎవరికొచ్చినా కష్టమే, బాధ ఎవరికొచ్చినా కష్టమే. ఎవరిదైనా ప్రాణమే, ఎవరిదైనా సున్నితత్వమే. కాబట్టి కేవలం ఈ రోజుల్లో పట్టణాల్లో ఉండి చదువుకున్న అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఏమాత్రం తీసిపోవట్లేదనమాట. ఎప్పుడైనా చట్టాలనేవి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ తరపున ఉన్నాయి. ఈ రోజుల పరిస్థితులు చూస్తే అబ్బాయినా, అమ్మాయినా ఎవరైనా విక్టిమ్ అవ్వచ్చు. కాబట్టి ఇద్దరికీ సరిపడా చట్టాలుండాలి. ఇద్దరికీ సరిపడా కమిషన్స్ ఉండాలి. ఇద్దరికీ సరిపడా న్యాయస్థానాలుండాలి.